ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈజీగా అద్దినట్టుగా ఏ సైజు వారికైనా సరే ఫిట్టింగ్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. అస్సలం అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముందు ఒరిజినల్ పార్ట్ని, లైనింగ్ పార్ట్ని 2 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఉల్టా సీజా చూసుకొని ముందు దీనికి మనం కదలకుండా 2 జారిపోకుండా ఒక స్టిచ్ వేద్దాం. పెద్ద నెంబర్ పెట్టండి, పెద్ద నెంబర్ పెట్టి ఒక స్టిచ్ వేసేయండి. పైకి కిందికి కాకుండా సమానం చూసుకుంటూ ఇక్కడ లాగినట్టు కాకుండా చూసి వేయండి. ఈ స్టిచ్ అయిపోయింది కదా, 2 చూసారా ఎలా చక్కగా కలుచుకున్నాయో. లాగినా కానీ రావట్లేదు, అలా గట్టిగా అతుక్కున్నట్టుగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ వేద్దాం. దీన్ని ఇంటూ షేప్ లాగా వేద్దాం. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ దగ్గర నుంచి వేస్తున్నాం కాబట్టి మెయిన్ డాట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ కచ్చకా ఇచ్చాం కదా, అక్కడి నుంచి చంక డాట్ దగ్గరికి కలిపేసేయండి. ఇప్పుడు ఇంటూ లాగా పడింది మార్క్. ఈ ఇంటూ లాగా పడ్డ మార్కే మనకు మెయిన్ పాయింట్ డాట్ వచ్చే మార్క్ అనమాట. అప్పుడు ఒకటి లూజు ఒకటి టైట్ కాకుండా లైనింగ్ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా మనం చేసిన తర్వాత చేస్తే. ఇప్పుడు చుట్టూతా వేసేయండి స్టిచ్. ఈ చుట్టూతా స్టిచ్ వేసిన తర్వాత మిగిలింది చెప్తా. ఇంతవరకు మన ఛానల్ని చూస్తున్నారంటే ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కరెక్ట్గా మనకి ఉంది కాబట్టి ఈ టైప్లో మనం కొలుచుకొని పెడితే మెయిన్ డాట్ కరెక్ట్గా వస్తుంది. కొంతమంది లైనింగ్ జాకెట్లకి పైది లైనింగ్ ఏమో ఒకలాగా వస్తుంది, కింద లోపల ఒరిజినల్ క్లాత్కి వచ్చేసరికి సరిగ్గా పట్టినట్టుగా రాదు. ఇలా చేస్తే ఏంటంటే మనకి మామూలుగా బ్లౌజ్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. అందుకే ఇంటూ లాగా మార్క్ వేసి దీనికి డాట్స్ పెడతాం. డాట్ పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. కొలుచుకొని ఇలా డాట్స్ వేస్తే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. ట్రయాంగిల్ షేప్ మాత్రం కంపల్సరీ. ఇది డీప్ నెక్ బ్లౌజ్, ఇది హై నెక్ బ్లౌజ్ అయితే ట్రయాంగిల్ షేప్ కొంచెం మారుతుంది. డీప్ నెక్ బ్లౌజ్ మాత్రం ట్రయాంగిల్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి. చూసారా, మనకు ఆ టక్ చూస్తేనే తెలిసిపోతుంది. ఉక్సుల పట్టి సైడ్ కూడా టక్ వేసేద్దాం. ఇప్పుడు 3వ టక్ కూడా వేసేద్దాం. మనకు బ్లౌజ్ కుదిరిందా లేదా పర్ఫెక్షన్ ఈ టక్స్ వేసేటప్పుడే మనకు తెలుస్తుందండి. మంచి షేప్ వస్తుంది. షేప్ కనుక రాలేదు అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ రానట్టే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.